జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఘర్షణల కారణంగా నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. గోపవరం పంచాయతీలో మొత్తం 20 మంది వార్డు సభ్యులుండగా వైసీపీకి 14 మంది, టీడీపీకి 6 సభ్యుల బలముంది. దీంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఘర్షణల కారణంగా నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. గోపవరం పంచాయతీలో మొత్తం 20 మంది వార్డు సభ్యులుండగా వైసీపీకి 14 మంది, టీడీపీకి 6 సభ్యుల బలముంది. దీంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పూర్తి వివరాలు కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక ఈరోజు జరుగుతుంది. మరి కాసేపట్లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. నిన్న జరగాల్సిన ఈ ఎన్నిక నిన్న చిన్న చిన్న గొడవలు జరగడంతో రెండు వర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య ఎన్నికల అధికారి ఈ రోజు వాయిదా వేశారు. అయితే ఈ మొత్తం ఈ ఎన్నికకు సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మొత్తం 20 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఈ 20 మందిలో 11 అయితే కోరం అవుతుంది ఒకవైపు. అయితే ఈ 20 మందిలో 14 మంది వైసీపీ పక్కన ఉన్నారు, 6 మాత్రం టీడీపీలో ఉన్నారు. సో ఈ మొత్తం 14 మందిని కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని నైట్ ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో మిగిలిన 6 మంది వీళ్ళ టీడీపీలోనే ఉన్నారు. అయితే మొత్తం మీద అయితే మరి కాసేపట్లో ఎన్నిక కూడా ముగుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఉప సర్పంచ్ ఎన్నిక, గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక వైసీపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.